బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఈ సమ్మర్ సింగ్ ఆడు వచ్చే కేక్ కూడా కట్ చేస్తున్నాము నువ్వు కొలిం వేసుకుంటా ఉండు ముందుగా చేతి సినా జై బాలయ్య 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 జై జై బాలయ్య జై బాలయ్య మాట్లాడండి మనం కాకుండా జై బాలయ్య తీసుకెళ్ళు ఎందునా నువ్వు అసలు పేరప్ప నాకుండా సినిమాలు చూసేసాను పై నుంచి పడిపోతాను ఉండు ఉండు లేదు తర్వాత ఈరోజు మన నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి సమరసింహారెడ్డి ఎప్పుడో 99లో మేము చిన్నపిల్లలప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇది. ఆనాటి సంచలనాత్మక చిత్రం ఇది. అప్పుడు ఎన్నో రికార్డులు తిరగరాసిన సినిమా. ఫ్యాక్షనిజం అనే సినిమా ఎలా ఉంటుందో తొలిసారిగా పరిచయం చేసినటువంటి సినిమా ఇది. సినీ చరిత్రలోనే కనీ విరిగిన రీతిలో అప్పట్లో సంచలన రికార్డులు నెలకొన్న సినిమా మన సమరసింహారెడ్డి. 25 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు ఈ సమరసింహారెడ్డి సినిమాని రిలీజ్ సందర్భంగా పలమనేరు పట్టణంలో నందమూరి అభిమాన సమక్షంలో ప్రతి ఒక్క నందమూరి అభిమాని కూడా ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకుల అందరూ కూడా బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు బ్రహ్మాండంగా విడుదలైన ఈ సినిమాని దిగ్విజయంగా విజయోత్సవం చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటూ ధన్యవాదాలు. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. సమరసింహారెడ్డి సినిమా 25 సంవత్సరాల తరువాత మళ్ళా సెకండ్ రిలీజ్ అయిన సందర్భంగా పలమనేరులో ప్రతి ఒక్క అభిమాని వచ్చి చూడాలని, అందరూ అభిమానులు వచ్చి చూడాలని, ప్రతి హీరో కూడా అభిమానుడు, అందరూ అభిమాని. ఈ సినిమా చరిత్రని తిరగరాసిన సినిమా ఇది. సమరసింహారెడ్డి అంటే ఫ్యాక్షనిస్ట్ రాయలసీమలోనే పవర్ఫుల్ సినిమా ఇది. చరిత్రని తిరిగి రాసిన సినిమా సమరసింహారెడ్డి. ఒక సింహ అనే పేరు వస్తే బాలయ్య బాబుకి అప్పటి నుంచి పలనాటి సింహం నుంచి బెబ్బేలి సింహం దగ్గర నుంచి సమరసింహారెడ్డిని సింహ, ప్రతి ఒక్క సినిమా సింహ అంటేనే ఒక బాలయ్య బాబు బ్రాండ్ అంటేనే ఒక బాలయ్య బాబు. అలాగే ఇప్పుడు వచ్చే సినిమా కూడా సింహతోనే రావాలని ప్రతి ఒక్క అభిమానులు కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క అభిమాని వచ్చి సినిమా చూడాలని ప్రతి ఒక్క అభిమానికి కోరుకుంటున్నాము. ఇట్లా పలమనేరు రంగమాల థియేటర్లో 25 సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ లేదంటే మేమంతా అభిమానులు, నల్సాంబల్లోళ్ళు మేము కావచ్చు, రాయలపేట వాళ్ళు కావచ్చు, గంగారమోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ తిరుపతి దాకా పోయి తిరుపతి ఒక్క రోజంతా హాల్ట్ అయ్యి రెండో రోజు సినిమా చూసుకొని పలమనేరు రావడం జరిగింది. ఇప్పుడు మన ఊరిలో సెకండ్ రిలీజ్ పడంగా అందరూ ప్రతి అభిమాని వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య.